చేతబడిలో 7 అవతారాలు ఉంటాయి. ఒక్కో అవతారం ఎంత భయంకరంగా ఉంటుందో అది ఎలా చేస్తారో తెలుసుకోండి. మొదటి అవతారం బొమ్మ చేతబడి. కేవలం ఫోటో ఆధారంగా వ్యక్తిని తన వశానికి తెచ్చే ప్రయత్నం. ప్రేమ సమస్యలకు, కక్ష సాధింపులకు ఇలాంటివి చేయిస్తారు. అందుకే సోషల్ మీడియాలో మన పర్సనల్ ఫోటోస్ షేర్ చేసే ముందు ఒకసారి ఆలోచించాలి. రెండవ అవతారం నిమిత్త బంధనం. అంటే ఇందులో ఒక బొమ్మని నిమిత్త రూపంగా తీసుకొని ఆ వ్యక్తిని ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని హింసించడం. మంత్ర ప్రయోగం చేసిన తర్వాత ఆ బొమ్మని సూదులతో గుచ్చడం, ఆ బొమ్మని నిప్పుల్లో వేయడం, బొమ్మ యొక్క కాళ్ళు చేతులు విరవడం లాంటివి చేస్తారు. ఈ బొమ్మకి చేసిన ప్రతిదీ అక్కడ ఆ వ్యక్తి అనుభవిస్తూ ఉంటాడు. మూడవ అవతారం చిన్నమస్తా రూపం. ఈ చేతబడిని సాధారణంగా శ్మశానాల్లో లేదా పాత ఆలయాల్లో చేస్తారు. చేతబడి చేసిన ప్రదేశంలో గోవు నెయ్యితో ముగ్గులు వేస్తారు. ఇలాంటి ఒక చేతబడిని ఉపయోగించి కుటుంబాలనే నాశనం చేయొచ్చు అని చెప్తారు. నాలుగవ అవతారం రేణుక అవతారం. ఇది చాలా పవర్ఫుల్ అండ్ చేయడానికి చాలా కఠినమైనది. ఇది చేసే మాంత్రికుడు ఉపవాసం పాటించి చాలా నిష్టగా ఉంటాడు. కోడి లేదా మేకను బలిస్తారు. ఇది రేణుకమ్మ తృప్తి కోసం అని భావిస్తారు. ప్రత్యేక రేణుక మంత్రతంత్రాలు ఉంటాయి, వాటిని చదువుతారు. ఎవరి మీదైతే చేయాలనుకుంటున్నారో వారు ఒంటి మీద ధరించిన ఒక చిన్న వస్త్రం, వాళ్ళ కాలికున్న గోర్లు, వారి జుట్టు, కాలి కింద ఉన్న మట్టిని సేకరిస్తారు. చేసే విధానంలో కొద్దిగా తేడా వచ్చినా సరే అది రివర్స్ అయ్యి చేసే వ్యక్తి చనిపోతాడు. ఇలాంటివి చేసేటప్పుడు చాలా నిష్టగా చేస్తారు. సో ఇవే కాకుండా ఇంకా 3 అవతారాలు ఉన్నాయి. అవి వీటికంటే భయంకరంగా ఉంటాయి. అవి మీరు తెలుసుకోవాలి అనుకుంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. నేను ఆ నెక్స్ట్ వీడియో మీ ముందుకు తీసుకొస్తాను.